ప్రైజ్ ద లార్డ్. షలోమ్ హల్లెలూయా. జీసస్ లవ్స్ us so much. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 121 అధ్యాయం 5వ వచనంని క్లెయిమ్ చేద్దాం. యెహోవాయే నిన్ను కాపాడువారు, మీ కుడి పక్కన యెహోవా మీకు నీడగా ఉండును. సో రాత్రి పడుకుంటున్నప్పుడు భయంతో పడుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య మీ కుడి పక్కన మీకు నీడగా ఉన్నారు. సో మిమ్మల్ని యేసయ్య కాపాడతారు. మీరు రేపటి గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే మీ ప్రక్కన యేసయ్య ఉన్నారు మిమ్మల్ని కాపాడడానికి. రేపు ఏం జరుగుతుంది, రేపు నా వర్క్స్ ఎలా అవుతుంది అని మీరు బాధపడద్దు, చింతించొద్దు. మీతో యేసయ్య ఉన్నారు, మీలో యేసయ్య ఉన్నారు, మీ కుడి పక్కన యేసయ్య ఉన్నారు మిమ్మల్ని రక్షించడానికి, మిమ్మల్ని కాపాడడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 91 అధ్యాయం 5వ వచనం 6వ వచనంలో ఇలా ఉంటుందండి. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. సో ఏ విషయం కోసం మీరు బాధపడుతున్నారో, భయపడుతున్నారో యేసయ్య దగ్గర విడిచిపెట్టండి. యేసయ్య చెప్తున్నారు భయపడవద్దు. మీరు భయపడకూడదండి, ఎందుకంటే యేసయ్య మీతో ఉన్నారు కాబట్టి. యేసయ్య మీతో ఉన్నారు కదా అని మీ జోలికి రావడానికి సాతాను భయపడాలండి. అంటే అంత ప్రార్థనలో మీరు ఉండాలి, అంత క్లోజ్గా యేసయ్యతో మీరు ఉండాలి. సో దేని గురించి కూడా భయపడద్దండి. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చెయ్యదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయా వేరే ఆధారం, నా శృంగమా నా కేడమా. ఆరాధన ఆరాధన నా తండ్రి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన. హల్లెలూయా. సో రాత్రి వేళ ఏ భయము మీకు రాదండి. యేసయ్యకి ప్రేయర్ చేయండి. మీ కుడి పక్కన యేసయ్య ఉన్నారు, మీకు తోడుగా నీడగా అండగా. హ్యావ్ అ ప్లెజెంట్ స్లీప్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్. జీసస్ లవ్స్ యూ సో మచ్.